ఏంటి పెద్ద యూరాన్లో కూర్చున్నావు? గౌతమ్ షెల్టర్ అడగడానికి వెళ్ళాడు కదా, నువ్వు కూడా వెళ్ళి బెగ్గింగ్ చెయ్యి. వెళ్ళు. అవునరా, నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? మా చెల్లిని తీసుకురాలేదా? ఆ, అది అది ఓ సూపర్ రా, ఫ్యామిలీతో వచ్చావన్నమాట. అక్కడే ఆగిపోయారేంటి సిస్టర్? రండి. సారీ చెల్లెమ్మా, నేను మీ పెళ్ళికి రాలేకపోయాను. ఎందుకంటే ఈ దుర్మార్గుడు నన్ను పిలవలేదు. రే, నిన్నే కాదురా, నేను ఎవరిని పిలవలేదు. ఈ షెల్టర్ దొరుకుతుందో లేదో నేనైనా వెళ్ళి కన్విన్స్ చేస్తాను. అనుకోకుండా పెళ్లి చేసుకున్నారు, అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. ఇప్పుడైనా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినందుకు థ్యాంక్స్ రా. తను నా ఫ్రెండ్ మీరా గారు, శ్రీరామ్. నా పెళ్లి ఫోటోల్లో అహల్యం చూశాడు. మీరు అహల్యలో ఉండడం వల్ల మీరే అహల్య అనుకుంటున్నాడు. కాసేపు మీరు కూడా అలాగే అనుకోండి. షెల్టర్ దొరికిందా గౌతమ్? తనేవర్రా? షెల్టర్ ఏంటి? అది తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ రా. అదితి, వీడు నా ఫ్రెండ్ శ్రీరామ్. హాయ్. ఇది వీళ్ళిల్లే. నేను ఫ్యామిలీ ఫ్రెండ్నా? నీ లవర్ని, కాబోయే వైఫ్ అని చెప్పొచ్చు కదా. రే, మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ నైట్ జర్నీ ఎందుకని ఆగాంరా. షెల్టర్ కోసం చూస్తుంటే లక్కీగా మీ ఇల్లు దొరికింది. రే, ఇది లక్కీ మాత్రమే కాదురా, హ్యాపీయెస్ట్ మూమెంట్. అరే అరే సారీరా, మిమ్మల్ని బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నాను. రండి, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. ఒక నిమిషం రా, లగేజ్ తీసుకొని వస్తాను. రండిరా, రండి రండి. అమ్మా జానకి, ఒకసారి రండి. అమ్మా, తనెవరో గుర్తున్నాడా? గౌతమ్ కదా? ఎలా ఉన్నావు బాబు? నమస్తే ఆంటీ, బాగున్నాను. మీ ఆరోగ్యం అది ఎలా ఉంది? రే డాక్టర్, మేమందరం హ్యాపీగా హెల్దీగా ఉన్నాంరా. సిస్టర్, తను మా అమ్మ అన్నపూర్ణమ్మ, తను నా వైఫ్ జానకి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అండి. తనెవరు గౌతమ్? చెప్పరా, సిగ్గుపడతావేంటి? మీ పెళ్ళికి ఎలాగో మమ్మల్ని పిలవలేదు, కనీసం మా అమ్మకి మీ వైఫ్ని పరిచయం చేయవా? వైఫా? తను నా వైఫ్ ఆంటీ, పేరు అహల్య. మా ఇంటి దీపం, నా ప్రాణానికి ప్రాణం, నా సర్వస్వం. రా అహల్య, ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. మమ్మల్ని ఆశీర్వదించండి ఆంటీ. దీర్ఘ సుమంగళి భవ, చల్లగా ఉండండి. మీ పెళ్లికి మమ్మల్ని పిలవకపోయినా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు గౌతమ్. అమ్మాయి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది. అవునా ఆంటీ, తను నిజంగా లక్ష్మీదేవే, నా దేవత. సారీ గౌతమ్ గారు, నా గురించి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు. మీ భార్యగా మీ గుండెల్లో నాకు గుడి కట్టేసి నన్ను దేవతం చేశారు. కానీ నేను మాత్రం మీ భార్యనే అనే నిజం మీతో చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. అన్నయ్య, మీది లవ్ మ్యారేజా? చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటే అంతే కదా.
మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారన్నయ్య. బ్యూటిఫుల్ కపుల్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. తను నాకు చూడగానే నచ్చేసింది. తను కూడా అంతే, నన్ను చూడగానే ఇష్టపడింది. ఆలస్యం చేయకుండా ఇంక పెళ్లి చేసుకున్నాం. ఆలస్యం చేయకుండా పిల్లోడిని కూడా కనేసాడు. అవునా గౌతమ్? అప్పుడే తండ్రివి కూడా అయ్యావన్నమాట. ఆ, ఏదో అలా జరిగిపోయిందా ఆంటీ. అయితే మీకు డబుల్ కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్. అవును గౌతమ్, ఈ అమ్మాయి ఎవరు? తను ఫ్యామిలీ ఫ్రెండ్ అంటమ్మా. ఏదో పని మీద వెళ్తూ నైట్ ఆల్ట్ కోసం ఇక్కడ ఆగారు. అనుకోకుండా మన ఇంటికి వచ్చారు. అవునంటీ, ఈ రాత్రికి ఉండి రేపు వెళ్తాం. అదేంటి బాబు, వారం రోజులు ఉండండి, మాకే ఇబ్బంది లేదు. లేదాంటీ, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. రేపు పొద్దునే బయలుదేరాలి. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం. సరే బాబు, ముందైతే స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. అలాగే. రే, వాళ్ళకి రూమ్స్ చూపించు. అలాగే అమ్మా. జానకి, నువ్వు భోజనం ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. చూసారా, మీ ఫ్రెండ్కి తన భార్య అంటే ఎంత ప్రేమో, ఎంత బాగా చెప్తున్నారో. మీరు ఉన్నారు, ఎప్పుడైనా నా గురించి అలా పొగిడారా? అబ్బా, రేపు పొగుడుతాలేవే. ఇప్పుడు అదా ముఖ్యం. ముందు అతిథులకి మర్యాద చేయాలి. ముందు వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయి. వంట అదిరిపోవాలి. వెళ్ళు, త్వరగా వంట చేయి. హ్మ్, సరే. రే, మీ భార్యాభర్తలిద్దరూ అదిగో ఆ రూమ్లో ఉండండి. మీ పేరేంటండి? అదితి. మీరు ఆ రూమ్లో ఉండండి. త్వరగా ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దాం. అలాగేరా. ఏ హలో హలో అదితి, ఏంటి మా రూమ్లోకి వచ్చావు? ఇది మా మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్కి కేటాయించిన స్పెషల్ రూమ్. నీకు వేరే రూమ్ ఇచ్చారు కదా, వెళ్ళమ్మా, వెళ్ళు. మీరేం నిజమైన కపుల్ కాదు, ఓవర్ చేయకు. అరే, మేము నిజమైన భార్యాభర్తలమే కదా. నేను గౌతమ్, తన అహల్య. కొంపతీసి నేనే అహల్యనని గౌతమ్ గారు కనిపెట్టేశారా ఏంటి? పూలు వాళ్ళ చెవిలో పెట్టు, నా చెవిలో కాదు. ఈ మీరు అహల్యలా ఉన్నంత మాత్రాన అహల్య అయిపోతుందా? నీ పెళ్ళం అయిపోతుందా? అవును అదితి, నాకు అర్థం కాక అడుగుతాను, నీకెందుకంత ఫ్రస్ట్రేషను? నీ ఓవర్ యాక్షన్కి నా ఒళ్ళు మండుతుంది. వాళ్ళేదో తెలియక ఈవిడగారు అహల్యలా ఉందని తనే అహల్య అనుకుంటే మీరిద్దరూ అదే చనువుగా ఇంకా రెచ్చిపోతున్నారు.